1, 2. వరసుగుడా వరాహరూప వరసుగుడా వరాహరూప ధన జనుత ధిమికిట జంతరి దాహత జను ధన జనుత జను దం ధం ధన ధాను తడింకు దం ధం ధన ధాను తడింకు 1, 2. సధన జనుత ధిమికిట జంతరి దాహత జను ధన జనుత జను దం ధం ధన ధాను తడింకు దం ధం ధన ధాను తడింకు. ఓరోసి ఇంకా ఇది చేసినప్పుడు ఇంకా బాగా బెండ్ అవ్వాలి. దందన్ ధనదాను ఆల్మోస్ట్ ఇక్కడ టచ్ అవుతూ రావాలి. దందన్ ధనదాను తడింకుకు అలాగే కాలు చేయకూడదు. దందన్ ధనదాను తడింకుకు సేమా దంధం ధన ధాను తడింకుకు దంధం ధన ధాను తడింకుకు. తర్వాత అవతారం నరసింహావతారం. ఇందులో దేవతల్ని మునుల్ని విపరీతంగా బాధ పెడుతున్న ఆ హిరణ్యకశిపుడిని వధించమని విష్ణుమూర్తిని వేడుకుంటే అప్పుడు ఆయన ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడి యొక్క కొడుకు, ఆయన భక్తుడు ప్రహ్లాదుడు నారాయణుడు భక్తుడు. అతని కోసం అతను అంతేకాకుండా ఈ హిరణ్యకశిపుడిని వధించడం కోసం ఎక్కడ అంటే హిరణ్యకశిపుడు అడుగుతాడు, ఎక్కడున్నాడు చూపించు, విష్ణుమూర్తి అంటున్నారు, ఎక్కడున్నాడు చూపించాను. ఎక్కడైనా ఉన్నాడు, కావాలంటే ఆ స్తంభంలో కూడా ఉన్నాడని చెప్తాడు ప్రహ్లాదుడు. అప్పుడు హిరణ్యకశిపుడు వెళ్ళి ఆ స్తంభాన్ని కొడితే ఆ స్తంభంలోంచి సగం సింహం సగం ఒక మానవ అవతారం, రెండు కలిపి నరసింహావతారం వచ్చి ఆ హిరణ్యకశిపుడిని చీల్చి ఆ రక్తం తాగి ఆ పేవులను మెడలు వేసుకొని నరసింహావతారం దాలుస్తాడు ఆ విష్ణుమూర్తి. ఇది సాంప్రదాయ సిద్ధమైన అంశం గనక ఇంత డీటెయిల్డ్గా నేను చేయలేదు. స్టోరీ కథ వరకు చూపిస్తున్నాం అంతే. కావాలంటే దీన్ని మనం వివరంగా చేసుకుంటూ ఎక్కువగా రిపిటేషన్లు పెట్టుకొని చేయొచ్చు. కానీ ప్రస్తుతం ఈ సాంప్రదాయ సిద్ధమైన అంశం దీన్ని ఇలాగే ఉంచుతున్నాం మనం. 1, 2.